నమస్తే అందరికీ. ఆహ్, చాలామంది 'పుష్ప' సినిమా రివ్యూ గురించి అడుగుతున్నారు. "అక్క మీరు వెళ్ళలేదా? మీకు సినిమా హాల్ ఉంది కదా! మీరెందుకు మూవీ చూడలేదా?" అని అడుగుతున్నారు. బేసిక్‌గా మూవీ థియేటర్ ఉండడం ఓకే కాదని నేను అనట్లేదు. బట్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. అదంతా ఒక పక్కన పెడితే, నాకు ఎక్కడ మైండ్ బ్లాక్ అయిందంటే, నిరుపేద రైతు నెలల కొలది కష్టపడతాడు. ఆ ధాన్యానికో, లేకపోతే ఆ పండుకో, ఆ కాయకో, ఆ కూరకో రూపాయి, అర్ధ పెంచడానికి 100 బేరాలాడుతున్నారు మార్కెట్‌లో. రైతు బజార్‌కెళ్తే రైతు బజార్‌లో 100 ఒక్కొక్కడు ఎవరి నోటుకొస్తే అంత. వాడేదో కష్టం తగ్గట్టుగా ఒక కిలో రూ. 100, రూ. 50 అన్నాడనుకో, తగ్గదా? తగ్గదా అంటాడు. సరేలే బాబు ఆ 50 కాస్త పోనీ ఒక 40 ఇచ్చేయి అంటే, 30కి రావా? 25కి రావా? అని 100 సార్లు బేరాలాడతారు. 1, 2 సార్లు కాదు, 100, 50 సార్లు బేరాలాడతారు. కానీ 'పుష్ప' థియేటర్ సినిమాకెళ్ళి 'పుష్ప' గురించి నేను తప్పు పట్టట్లేదు. కానీ మీ అందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ ప్రాబ్లమో, లేదంటే ప్రజల ప్రాబ్లమో నాకైతే అర్థం కావట్లేదు గానీ, రైతు కష్టపడుతున్నాడు, ఒక రూపాయి పెంచండి బాబు అని అధికారుల్ని అర్థిస్తే, రూపాయి కాదు కదా! అసలు ఇదవ్వదు. ఏంటంటే అసలు పెంచరు. పెంచకపోగా కుళ్ళిపోయిందని, మళ్ళిపోయిందని, ఇలా అని, అలా అని వాళ్ళు పడేస్తుంటారు. కానీ సినిమా కదా! లాసొచ్చేస్తే చాలా కష్టం అయిపోద్దట. వన్ డేకి రూ. 1000 పెట్టి టికెట్. రూ. 1000, 1200, 900 ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఓకే. మీ ఎవ్వరికి నచ్చకపోయినా ఈ వీడియో స్కిప్ చేసేయండి. ఎటువంటి ఇబ్బంది లేదు. నేను అల్లు అర్జున్ ఫ్యాన్నే. కాదని నేను అనట్లేదు. ఈరోజు కాస్త రేపు చూడకపోతే ఏమైనా ఈరోజు చూస్తేనే సినిమానా? రేపు చూస్తే సినిమా కాదా? ఇంకొక పిచ్చోళ్ళు, అమ్మ ఆ రోజు సినిమా చూడకపోతే, అల్లు అర్జున్‌ని చూడకపోతే చచ్చిపోతావా? చూసావు కనుక చనిపోయావు. చూడకపోయుంటుండే బతికుండేదానివేమో. ఫ్యామిలీతో, చిన్న పిల్లలతో ఎందుకమ్మా? అంత ఆరాట పడిపోయి వచ్చేసారు. ఆవిడ చనిపోయింది. ఆవిడ చనిపోయినందుకు నాకు చాలా బాధగుంది నిజానికి. కానీ ఎందుకు మన ప్రాణాల మీదకు ముప్పొచ్చేంతలాగా ఎందుకు మనం ఇదవ్వాలి? అంత బాధపడి అల్లు అర్జున్ గారిని చూడకపోతే ఏమైపోయింది? నీ ప్రాణాలను తీసుకొని, ఆ పిల్లలకి తల్లి లేకుండా చేసేసి, ఆ భార్యకి ఆ భార్య కోసం ఎంత బాధపడుతున్నాడో తెలుసా అతను? అసలు నేను రివ్యూస్ చూస్తున్నాను. చాలా వరకు చూస్తున్నాను. ఎందుకంటే నాకు డబ్బు వాల్యూ తెలుసు. సో, అందుకు నేను ప్రత్యేకించి వెళ్ళి అయితే నేను చేయలేకపోయినా. బట్ ఏంటంటే ఓకే. 'పుష్ప' మూవీ సాంగ్స్ బావున్నాయి. సినిమా బావుంది. ఇవన్నీ సెకండరీ. నేనేమంటున్నానంటే, అల్లు అర్జున్ ఫ్యాన్ నువ్వు రెండో రోజు సినిమాకెళ్ళు. లేదా సెకండ్ షో సినిమాకెళ్ళు. హ్యాపీగా పడుకుని పోయారనుకో, పిల్లలు పడుకుంటారు. హ్యాపీగా నువ్వు సినిమా చూసుకోవచ్చు. తోపులాటలో తోసుకొని, చేసుకొని, ఒకటి అతను 10,00,000 కాదు, 25,00,000 కాదు, 20,00,000 కాదు, 30,00,000 ఎంతైనా ఇవ్వని. తిరిగి నీ ప్రాణం తిరిగొస్తదా? నీ పిల్లలకి తల్లి దొరుకుద్దా? ఆలోచించలేదు నువ్వు. రైతు బతకాలంటే రూపాయి పెంచరు. కానీ సినిమాలో కోట్లు, కోట్లు పెట్టి నష్టాలొచ్చేస్తాయంటే మాత్రం టికెట్ల రేట్లు మాత్రం పెంచేస్తారు. ఆ! పక్కనున్న మనిషిని పట్టించుకోరు. అల్లు అర్జున్ ఫ్యాను, పవన్ కళ్యాణ్ ఫ్యాను, మహేష్ బాబు ఫ్యాన్ అంటూ ఫ్యాన్ల వెనకాతల తిరుగుతారు. దేనికొచ్చింది? ఎందుకోసం ఇదంతా? మూవీని మూవీలాగే చూడండి. వాళ్ళు మనుషులే, నార్మల్‌గా మనలాంటి మనుషులే అని తెలుసుకోండి. అంతేగాని తప్ప ఇష్టానుసారం బిహేవ్ చేస్తూ, రకరకాలుగా మాట్లాడి, రకరకాలుగా వెళ్ళి, ఆ తోసిలాటలు, ఆ తూగిసలాటల్లో, ఊగిసలాటల్లో చనిపోయి, నీ ఫ్యామిలీకి నువ్వు ఒక పెద్ద దిక్కుగా ఉన్నదానివి నువ్వే కోల్పోతే, ఇంకా కుటుంబం ఏమవ్వాలి? ఆ పిల్లలు ఏమవ్వాలి? ఆ భర్త ఏమవ్వాలి? ఆలోచించలేదు. సినిమా అంటే ఏంటి? సినిమా మన మనసుకి ఆనందాన్నివ్వాలి. అంతేగాని తప్ప మన కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచకూడదు. ఈరోజు జరిగిపోయింది. ఏ ఒక్కరోజు ఎవ్వరైనా కూడాను ఫస్ట్ రోజు సినిమాకెళ్ళాలి, మేము ఫ్యాన్స్‌ని కలవాలి అనే టాపిక్ గానీ, ఆ థాట్ గానీ మీ మనసుల్లో ఎవరికైనా ఉంటే గనక దయచేసి చెరిపేసుకోండి. నా దృష్టిలో మాత్రం నేను చెప్తున్నాను.
దయచేసి చెరిపేసుకోండి. ఎవరికైనా ఆ థాట్ ఉంటే. ఏమి ఈరోజు కాకపోతే రేపు చూడలేమా సినిమా? అది ఊగిసలాటలోనో, తొక్కులాటల్లోనో చనిపోకపోతే అవ్వదా? నాకైతే ఈ విషయంలో చాలా బాధ అనిపించింది. అందుకే నేను నిజానికి 'పుష్ప' సినిమా రివ్యూ చేయలేదు. జనరల్‌గా పెద్దగా మూవీస్ రివ్యూస్ నేనెప్పుడు చేయను. బట్ ఏంటంటే నేషనల్ మనకొక అవార్డ్ వచ్చింది కాబట్టి, ఆ 'పుష్ప' సినిమా గురించి రివ్యూ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నిజానికి నేను సినిమా చూడలేదు. చూడలేదు కదా సరే ఈ న్యూసెస్ అన్నీ చూసి రీల్స్ ఇవి అసలు ఈ తర్వాత ఇందులోనే రాజకీయం కూడా కలిపేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏంటి, అల్లు అర్జున్ ఏంటి, ఎవ్వరైనా ఒక్కసారి వినండి. భార్యాభర్తల మధ్యన గొడవల్లోకి మనం వెళ్ళామే అనుకోండి, ఏం జరుగుద్దో తెలుసా మీకు? కొట్టినంత సేపు కొట్టుకుంటారు, అన్నంతసేపు అనుకుంటారు, ఆడుకుంటారు. మళ్ళీ ఆ భార్యాభర్తలు ఒకటైపోతారు. అలాగే పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ గారు మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ ఇద్దరు కూడాను తన్నుకున్నంతసేపు తన్నుకుంటారు, పొడుచుకున్నంతసేపు పొడుచుకుంటారు. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో వాళ్ళందరూ ఒకటైపోతారు. వాళ్ళ కోసం మీరెందుకర్రా కొట్టుకు సస్తున్నారు? పిచ్చా మీకేమైనా? మారరా మనుషులు కదా! అదే ఇంట్లోనే ఏదైనా చిన్న గొడవ అయిందిరా బాబు పట్టించుకోరా అంటే ఎవ్వడు పట్టించుకోడు. సమాజం కోసం మంచి మాట్లాడరంటే ఒక్కడు మాట్లాడడు. ఆ! అల్లు అర్జున్ ఫ్యాన్ గురించి మెగా ఫ్యాన్స్ గురించి మాట్లాడేస్తారు పెద్ద పోటుగాడులాగా. ఇంట్లోకెళ్ళి పనులు చూసుకొని మీ తల్లిదండ్రులు ఫస్ట్ చూసుకోండి. బయటకొచ్చి సోషల్ మీడియాలో తర్వాత రివ్యూలు ఇద్దురు గాని. మౌత్ పట్టుకొని ఇష్టానుసారం మాట్లాడేస్తే అది పాజిటివ్‌నెస్ అని మీకు అనిపిస్తుందేమో నాకైతే తెలీదు గానీ, అస్సలు మన ఫ్యామిలీ ఫస్ట్. మన తల్లిదండ్రులు ఫస్ట్. భార్య, పిల్లలు, భర్త ఈళ్ళే ఫస్ట్. సెకండరీ సినిమాలు, సోషల్ మీడియా. అయితే ఒకటి సోషల్ మీడియాలో నీకు క్రేజ్ కావాలి. కాదని నేను అనట్లేదు. కానీ అది ఎంతవరకు అంటే నువ్వు ఇంట్లో వాళ్ళని పట్టించుకొని అప్పుడు. ఓకేనా? నాకు తెలిసినంత వరకు 'పుష్ప' సినిమా రివ్యూ అయితే నేను ఇదే ఇస్తాను. ఇంతకు మించి నేను ఎక్కువైతే ఇవ్వలేను. గుడ్ లక్. బాయ్.